వక్ఫ్ సవరణ బిల్లు 2024 సమీక్షించడానికి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవాళ్టి నుంచి అక్టోబర్ 1 వరకు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. 5 రాష్ట్రాల్లో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముస్లిం సంస్థల ప్రతినిధులు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. కమిటీ దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. ఈ నెల 28న జేపీసీ హైదరాబాద్ కు వస్తుందన్నారు. తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు ముస్లిం సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపి అభిప్రాయాలను తీసుకుంటుందన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సభ్యుడిగా ఉన్నారు. సవరణ పేరిట ఆర్టికల్ 26 ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఇక ఇదే విషయంపై మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీ తిరుమల లడ్డూ అంశంపై కూడా స్పందించారు. లడ్డూలో వాడే నెయ్యిలో కొవ్వు కలిసిందని అంటున్నారు. పవిత్రంగా భావించే ప్రసాదంలో అలా జరగటం చాలా బాధాకరమన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం కూడా అలాంటిదే అన్నారు. ముస్లిం సంస్థలో హిందువులను ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది, మొత్తం 30 మంది ఎంపీలతో జేపీసీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ముందుగా 5 రాష్ట్రాల్లో పర్యటించాక అక్టోబర్ 1 తర్వాత మిగతా రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది జేపీసీ. ఇక వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జేపీసీ తన నివేదికను లోక్సభకు ఇవ్వనుంది. आप होते कौन है मोदी जी, मुझे सर्टिफिकेट देने वाले? मैं जब अल्लाह के करम से अपनी अम्मा के पेट में था तो मेरी अम्मा अपने पेट पर हाथ रखकर कुल वल्लाह अल्लाहु समद लम यलिद वलम यूलद। हमारी माँ इसका हमको कहना थी। मोदी जी बोले बेटा 5 साल जब हो जाएंगे ना मेरे पास आना, मैं चाय पिलाऊंगा, तुमको ज्ञान दूंगा और तुमको बोलूंगा पकौड़ा बनाओ। उसके बाद मोदी जी बोलेंगे बेटा सेल्फी लेते हैं, मुसलमान हो। वाह वाह मोदी जी, अब आप तय करेंगे कौन मुसलमान है। ये वक्फ बोर्ड के कानून में बनाया गया। मैं आपको एक बात कह रहा हूं, अगर ये बिल कानून बनेगा, हम और आप एक बाबरी मस्जिद को खो चुके हैं, हम कई मस्जिदों को खो देंगे। हम एक बाबरी मस्जिद को खोए, कई मस्जिदें हमसे छीन ली जाएंगी, कई दरगाहें खत्म कर दी जाएंगे, खुदा ना खास्ता खानखाने बर्बाद कर दिए जाएंगे, कब्रिस्तानों पर बिल्डिंगें खड़ा कर दी जाएंगी। क्यों? क्योंकि मोदी ने इसमें वक्फ और यूजर को खत्म कर दिया। अभी आरएसएस बीजेपी के युग चले, ये कहते हैं कि वक्फ और यूजर सुनो, वक्फ और यूजर हमारे